డే 17 ఆఫ్ మై వెయిట్ లాస్ జర్నీ. ఈరోజు హానెస్ట్లీ వర్కౌట్ చేయాలి అనిపించట్లేదు. బాడీ కూడా రెస్ట్ కావాలి అనిపిస్తుంది. మైండ్ కూడా ఈరోజు వదిలేసి అని చెబుతుంది. కానీ కన్సిస్టెన్సీ వదలొద్దు అని నాకు నేను చెప్పుకున్నాను. కష్టంగా ఉన్నా, టయర్డ్గా ఉన్నా నా గోల్ గురించి ఆలోచించి నేను నా వర్కౌట్స్ కంప్లీట్ చేశాను. ఇదే కమిట్మెంట్, ఇదే డిసిప్లిన్ మనల్ని గెలిచిన రోజునే ప్రోగ్రెస్ ఉంటుంది. ఎవ్రీ సింగిల్ డే స్మాల్ ఎఫెక్ట్స్ చేస్తూ నేను నా బెస్ట్ ఇస్తున్నాను. మీరు కూడా ఎప్పుడు వదలకండి. స్లోగా అయినా కన్సిస్టెన్సీగా వెళ్తే రిజల్ట్స్ తప్పకుండా వస్తాయి. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్లో ఏం తింటానని అడిగారు కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. మార్నింగ్ మామూలుగా అయితే నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట. రోజు ఒకటే తింటే బోర్ కొడుతుంది కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నేను ఎంచుకుంటాను అనమాట. అంటే ఒక రోజు 2 బాయిల్డ్ ఎగ్స్ తింటాను, ఒక రోజు వచ్చి ఓన్లీ రాగి జావ తాగుతాను, ఒక రోజు వచ్చి ఓన్లీ అదే ఏబీసీ జ్యూస్ అనమాట. రాగులు జొన్నలు వేసి ఇడ్లీ, ఆ పిండితోనే దోశలు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇడ్లీ కానీ దోశలు కానీ తినచ్చు. ఇంకా నేను ప్రోటీన్ స్మూదీ ఒకటి తాగుతాను అనమాట. షేక్ అనొచ్చు, స్మూదీ అనొచ్చు, అది మన ఇష్టము. ఏంటంటే దాంట్లో ఓట్స్ కొద్దిగా వేసుకుంటాను. ఆ తర్వాత వచ్చి గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, ఆ తర్వాత పొద్దుతిరుగుడు గింజలు, ఇంకా ఏమేస్తాను, అంజూర్, బాదాం, ఆ తర్వాత ఇట్లాంటి వాల్నట్స్, ఇవన్నీ కొద్ది కొద్దిగా నైట్ నానబెట్టుకుంటాను అనమాట. నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీకి వేసేటప్పుడు దాంతో కొద్దిగా ఫ్లాక్ సీడ్స్ పౌడర్ కొద్దిగా కలుపుతాను. ఆ తర్వాత 1 స్పూన్ వేస్తాను అనమాట. ఏదో నాకు ఫ్రూట్, బనానా కావచ్చు, యాపిల్ కావచ్చు, సంథింగ్ నీకు అవైలబుల్లో ఉండే ఫ్రూట్ ఇంట్లో ఏది ఉంటే అదనమాట. దాన్ని వేసి నున్నగా మిక్సీ పట్టుకొని స్మూదీ లాగా తాగేస్తానమాట. సో మీరు కూడా ఇలాంటివి ఏమైనా ట్రై చేసుకోండి.